ఆ! నాది పాయింట్ ఏందంటే, ఇప్పుడు ఆ భగీరథ్ అనే పర్సను అంటే వాని గురించి నాకు తెలిసింది. నాకు పర్సనల్‌గా చాలా ఇయర్స్ నుంచి తెలుసు వాడు. ఇండియాలో ఉన్నప్పుడు గూడా. ఇది మల్లారెడ్డి కాలేజీలు సూరారం దగ్గరుంటాయి. మైసమ్మగూడ, సీఎంఆర్ కాలేజీలేమో కండ్లకోయ దగ్గరుంటాయి. అందులో కొంతమంది బ్యాచెస్ స్టూడెంట్స్‌ని గ్యాదర్ చేసుకుంటారనమాట ఈళ్ళు. మనకు ఫ్రెండ్స్ ఉంటారు. స్టూడెంట్స్ అన్నా బీటెక్ స్టూడెంట్స్ నార్మల్‌గా కాలేజ్‌కి మహా అంటే ఒకళ్ళిద్దరు పోతారు. బండ్ల మీద పోతారు. లేకపోతే బస్సుకు పోయేటోళ్ళుంటారు. ఆటోకి పోయేటోళ్ళుంటారు. ఫార్చునర్ కార్‌లలో ఎళ్తారు. ఎండోవర్ కార్‌లో, ల్యాండోవర్ కార్‌లో, బెంజ్, బీఎండబ్ల్యూ ఆడికెళ్ళి వాళ్ళు చేసేది ఏం లేదు. ఎక్కడ అందమైన అమ్మాయిలు కనిపిస్తారా? పైసా ఉంటది ఒక్కొక్కనికి. ఆ ఏరియాలో లోకలాళ్ళు ఉండేటోళ్ళు. ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ హాస్టల్స్‌లో రూమ్ తీసుకొని ఉండేటోళ్ళు. ఎందుకంటే నాకు అందరూ తెలుసు. ఆ బండి భగీరథ్ వాని పక్కన ఉండేటోళ్ళు. ఆళ్ళందరూ కూడా నాకు సర్కిలే. నా అక్కడనే కాబట్టి. వీళ్ళు ఏం చేస్తారంటే ఒప్పుకున్నదా ఒక అమ్మాయి ఓకే. ఒప్పుకోకపోయిందనుకో ఫోర్స్ చేస్తారు. కొన్ని రోజులు సతాయిస్తారు. లాస్ట్‌కి ఇగ ఏది కాదు అంటే ఇది ఫస్ట్ అనుకుంటున్నారేమో మీరు. నాకు తెలిసినంత వరకు ఇలాంటి రేప్ కేసులు చాలా జరిగినాయి. నేను విక్టిమ్స్‌ని కూడా డైరెక్ట్‌గా చూసిన. వాళ్ళు మల్లారెడ్డి మెడికల్ కాలేజ్ అనే సూరారం చెరువు కట్టమైసమ్మ పక్కనే ఉంటది కాలేజ్. హాస్పిటల్. హాస్పిటల్‌లో ట్రీట్మెంట్ చేస్తుంటే కూడా నేను వెళ్లి వాళ్ళని చూడాల్సొచ్చింది. వాళ్ళ పరిస్థితి నాకు తెలుసుకొని నేను పోయిన. ఆళ్ళు నాకు తెలిసినోళ్ళే. ఇలాంటి రేప్ ఇన్సిడెంట్స్ స్టూడెంట్స్ పైన చేసుంటాయి. కానీ ఇవి ఏదో 1, 2 మాత్రమే వైరల్